దయచేసి జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రోగ్రామ్ ప్రారంభించాల్సిందిగా రీజనల్ మేనేజర్ గారిని జిల్లా అధ్యక్షులు బలిగల సంఘం అలాగే సాదిక్ భాష గారు బలిగల సంఘం సౌజన్య ప్రభుత్వ ముఖ్యమంత్రి గుర్తిన ప్రతిభావంతుల ఆశా జ్యోతి గుర్తిన ప్రతిభావంతులకు నేనున్నానని చెప్పేసి ధైర్యం ఇస్తుందంటే అలాగే కూటమి నాయకులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ ఈ నిర్ణయాన్ని అందరూ హర్షించదగినటువంటిది. ఈరోజు రాష్ట్రానికి ఒక ఐకానిక్ గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే సోషల్ రిఫార్మర్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే రాష్ట్రానికి అభివృద్ధిలో తనకు తోడుగా వెన్నుముకగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలే కానివ్వండి, అలాగే గొప్ప గొప్ప సంస్కరణలు వచ్చాయి. అలాగే అమరావతిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే రాష్ట్రంలో వచ్చేసి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి లేనిబడేటువంటి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిలో మేము కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా భాగమైనందుకు మేము కూడా ఆనందం. శ్రీనివాసులు సార్ గారికి అలాగే డిపో మేనేజర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిభావంతుల సంఘం నాయకులకి ఇక్కడ చేరినటువంటి దివ్యాంగులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జాతీయ అంధుల సమైక్య ప్రభుత్వానికి ఆ కార్యక్రమానికి ఇంత పెద్దవాళ్ళందరూ వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా సంఘం తరఫున అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి వాళ్ళు వేరువేరుగా ఉన్నారు, అందరు కలిసి ఉండాలని చెప్పేసి. అలాగే బస్ పాసు సో అనేక సంవత్సరాల నుంచి మనం ఉచిత బస్ మేడం గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి, అలాగే కూడా చైర్మన్ గారికి, అలాగే మన గుస కృష్ణమ్మ గారికి, ఎల్లప్ప గారికి, గారికి, మా గుస కృష్ణమ్మ గారికి అధ్యక్షురాలు ఎల్లప్ప గారికి, విక్రమ్ సింగ్ గారికి, ఆయనకు అన్ని విధాల ప్రభుత్వానికి ఆదాయం ఎంత చేకూర్చాలి, ప్రజలకు ఏ విధంగా సదుపాయాలు చేకూర్చాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అటువంటి ముఖ్యమంత్రి మనకు రావడం
మనం ఎంతో గర్వపడాలి, అదృష్టపడాలి. అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి పేదరికం పోవాలని చెప్పేసి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయంటే విపరీతంగా రావడం, ఆదాయం పెరగడం. ఈరోజు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించడానికి వచ్చినటువంటి మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ మేడం గారికి, అదేవిధంగా పెద్దలు తండ్రి సమానులు కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్న గారికి, అదేవిధంగా మా వికలాంగులలో ఆదర్శవంతుడమైనటువంటి ఎల్లప్పన్న గారికి, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు విక్రమ్ సింగ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు, అదేవిధంగా మా కార్పొరేషన్ డైరెక్టర్లకు మరియు పెద్దలకు మరియు వికలాంగుల దివ్యాంగుల సోదరులకు ఇవాళ ఈ దివ్యాంగ శక్తి పథకం స్కీమ్ని ఇంత పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పెన్షన్స్ ఇస్తూ ఉన్నాము దివ్యాంగులందరికీ కూడా, విభిన్న ప్రతిభావంతులకు అందరికీ కూడా. మొత్తం 30,150 మంది విభిన్న ప్రతిభావంతులకి రానున్నాయి, అవి కూడా ఇస్తాము. ఇదే కాకుండా ఏవైతే ఇంకా అర్హులు ఉన్నారు, ఉండిపోయారు, వాళ్ళకి వెహికల్స్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఫండ్స్ ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ చూసి ట్యాప్ చేసి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాము. మీకున్నంత పవర్ కూడా మాకు ఉండదేమో అని అనుకున్నానండి నేను. సో కాబట్టి దయచేసి మీరు, ఎందుకంటే చాలా దగ్గర చూస్తున్నాము, చాలా పోస్ట్స్లో స్పోర్ట్స్లో అన్ని రంగాల్లో కూడా విభిన్న ప్రతిభావంతులు ముందంజలో ఉన్నారు. చాలా అవార్డ్స్ కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తానండి. అంటే మీరు ఫస్ట్ పాస్ ఎలా అప్లై చేసుకోవాలి, మీకు దీనివల్ల వచ్చిన లాభాలు ఏంటని చెప్తాను. ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉచిత ప్రయాణం 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ బస్సులో ఉచితంగా టికెట్ జారీ చేయబడుతుంది. ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ప్రయాణికులు తమ బస్ పాస్ ఐడి కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన సహాయకులు, అంటే మీతో ఎస్కార్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి కార్డులో పేర్కొన్న విధంగా 50% అంటే 50% రాయితీతో టికెట్లు జారీ చేయబడతాయి. ఇక ఇంటర్ స్టేట్ మరియు అల్ట్రా డీలక్స్ బస్సుల రాయితీ సదుపాయానికి వస్తే, ఈ బస్సులో ప్రయాణించే అర్హులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు 50% రాయితీ టికెట్లు జారీ చేయబడతాయి. 100% అంధత్వం, 100% వినికిడి లోపం, 40% చలన వైకల్యం మరియు 40% లేదా ఐక్యూ 69 కన్నా తక్కువ ఎవరికైతే ఉన్న మానసిక వైకల్యం ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి బస్సులో రాయితీలకి అర్హులు. అలాగే ఈ సదుపాయం పొందడానికి బస్ పాస్ ఐడి కార్డ్తో పాటు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు చూపించాలండి. అర్హులైన సహాయకులు ఎవరైతే ఎస్కాట్ ఉన్నారో వీళ్ళకి కూడా ఈ బస్సుల్లో 50% రాయితీ వర్తిస్తుంది. ఇక సహాయకుల నిబంధనలు, మీతో ఎవరైతే ఎస్కాట్ వస్తారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100% దృష్టి లోపం విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వారికి ఎస్కాట్ అనుమతి ఉంటుంది. ఐక్యూ 69 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 40% ఉన్న మానసిక వైకల్యం, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అండ్ మెంటల్ బిహేవియర్ ఉన్న వారికి కూడా ఎస్కాట్ అనుమతి ఉంది. ప్రయాణంలో దివ్యాంగులతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎస్కాట్ రాయితీ వర్తిస్తుంది. అంటే ఎస్కాట్ మామూలుగా వెళ్తే వాళ్ళకి వర్తించదు, మీతో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బస్ పాస్ పొందే విధానం ఎలాగా అంటే, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గం ద్వారా ఈ పథకానికి సంబంధించిన బస్ పాస్ను పొందవచ్చు. కొత్త పాస్ కోసం, అంటే న్యూ రిజిస్ట్రేషన్ కోసం కొత్తగా బస్ పాస్ పొందాలంటే దివ్యాంగులు తమ సదరం ధ్రువపత్రం, సదరం సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు రెండు కూడా చూపించాలి. తీసుకొని దగ్గరలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ పుస్తకం ఉన్నవారు, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్ ఉన్నవారు, ఇప్పటికే 50% రాయితీతో కూడిన ఆర్టీసీ బస్ పాస్ కలిగి ఉన్నవారు కొత్త పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్చి 18 నుండి వారు ఆ పాత పాస్ ద్వారానే 0 ఛార్జెస్, అంటే ఉచిత ప్రయాణం సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే డిజిటల్ పాస్, ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ లేదా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా QR కోడ్ కలిగిన డిజిటల్ పాస్ను కూడా పొందవచ్చు. అయితే ప్రయాణ సమయంలో బస్సుల్లో కండక్టర్లు డిజిటల్ పాస్తో పాటు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్
ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్ స్టేషన్స్, బస్సు సర్వీసెస్ మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, అలాగే పబ్లిక్ అందరికీ కూడా క్వశ్చన్స్ అడిగి మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ఎక్కడైతే ఫీడ్బ్యాక్ మనకి బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాటర్ సౌకర్యం లేదు, తాగడానికి వాటర్ సౌకర్యం లేదు, లేదా టాయిలెట్స్ బాగాలేవు, అలాంటివి ఏమైనా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మేము అది రిపేర్స్ చేయించి మీకు ఆ సర్వీసెస్ మెరుగుపరిచేటట్టు యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్కి, మిగతా ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దగ్గర ఒక 50 లక్షల వరకు రిపేర్స్కి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మనకి 1.2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు దయచేసి ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మనకి కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని ఇస్తే మేము మా సర్వీసెస్ని ఇంకా కొంచెం మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎగ్జామ్ రాసి దాంట్లో మనకి 99.8% పాస్ అయ్యారు. సో అది ఒక చాలా ఆనందకరమైన వార్త. దానివల్ల మనకు కొంచెం లిటరసీ రేట్ పెరుగుతుంది. దయచేసి ఇక్కడ పెద్దలందరికీ కోరుకునేది ఒకటే, ఆడపిల్లని చదివించండి, పెళ్లి చేసి పంపించేస్తాము, లేకపోతే ఇంటర్ చదివించి పెళ్లి చేసి పంపిస్తాము అనే ఆ ఐడియాని దయచేసి తీసేయండి. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నారు. మిమ్మల్ని పెద్ద అయిన తర్వాత ఉద్యోగాలకు వచ్చిన తర్వాత చాలా చక్కగా చూసుకుంటారు. కాబట్టి ఆడపిల్లల్ని కంపల్సరీగా చదివించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్ సార్. మీకు ఎల్లప్ప గారికి, నాన్నకి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బస్ పాస్ ఒకటి, ఆధార్ కార్డు, ఇవి 2 పెడితే కొంత పాసిబుల్ అవుతుంది. కానీ డాక్టర్ సర్టిఫికేట్ అనేది పెద్దగా ఉంటుంది, వాళ్ళు జోబులో పెట్టుకోవడానికి రాదు, కవర్లో పెట్టుకొని పోవాలి. ప్రయాణం చేస్తున్నటువంటి మీకు అవకాశం ఉంటాయి చెప్పండి. అదే దానికి కొంత చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. సో అక్కడికి వస్తే ఈ బస్తో పాటు అక్కడ లంచ్ చేసి ప్రోగ్రామ్ ముగింపు భోజనం అనే ప్రియమైన మిత్రులారా, మనందరం కలెక్టర్ గారితో పాటు ప్రయాణిస్తున్నాం. లోపల చూసుకో. వీడియో ఫోటో
అయిపోయిందా? ఓకే. వచ్చే వాళ్ళు వస్తారు చెప్పిన వాళ్ళు కాడ ఇట్లా వచ్చినారంట మూసారంట ఇట్లా వస్తున్నారు మన అదే మరి ఆడ ఎవరు సరైన ఉన్నాడు మునికి కనబడ్డా నువ్వు మరి ఏ మునికి కనపడుతుంది ముని కానీ వెళ్తాడు అదే సరైన ప్లేస్ తెలుసు వాళ్ళకు సరే లభిస్తున్నారు ఏం చేస్తాం సరే ఇప్పుడు ఆడున్నారు కరెక్ట్